హలో నమస్తే పీపుల్, వరంగల్ టు అయోధ్య ఈరోజు అయితే డే 4. ప్రస్తుతం అయితే మనం మధ్యప్రదేశ్లోని సియోని దగ్గర అవుతున్నాం. అదే నైట్ సియోని దగ్గర టెంట్ వేసుకొని పడుకున్నాం అని లగేజ్ అన్ని ప్యాక్ చేసుకున్నాం. ఇక ఒక టెంట్ ప్యాక్ చేసుకొని స్టార్ట్ అవ్వడమే. ఇప్పుడు మనం స్టార్ట్ అయినాం. ఈ రూట్ అయితే సియోని సిటీలోకి అయితే ఎంటర్ అవుతుందంట. ఇటు నుంచి అయితే షార్టెస్ట్ వే అంట, బైపాస్ రూట్ వస్తుందంట మనం పోవడానికి. ఇంకో రూట్ ఉంది కానీ అది లాంగ్ వస్తుందంట. ఇక్కడికి పోవడం బెటర్ అని అయితే పెట్రోల్ పంప్ వాళ్ళు అయితే చెప్పిండు. ప్రజెంట్ అయితే ఇక్కడి నుంచి అయితే ఒక 5 కిలోమీటర్స్ అయితే వాక్ చేసుకుంటూ వెళ్తుంటాం. సిటీ అయితే అయిపోతుందంట 5 కిలోమీటర్స్ తర్వాత మళ్ళీ సియోని దగ్గరికి దాని దగ్గర ఒక లిఫ్ట్ అయితే ఆపుకొని చూద్దాం. లేకపోతే మళ్ళీ వాక్ తీసుకుంటూ అయితే వెళ్ళిపోదాం. ఇప్పటికైతే ఒక 5 కిలోమీటర్స్ దాకా అయితే వచ్చినాం. ఇంకా జబల్పూర్కి అయితే వెళ్ళిపోవాలి మనం. ఇప్పుడు ఇంకా 161 కిలోమీటర్స్ జబల్పూర్ వెళ్ళిపోదాం. సిటీ నుంచి అయితే దగ్గర ఉంటుందని చెప్పి ఒక 5 కిలోమీటర్స్ అని. బట్ ఇది ఏంటంటే సిటీ నుంచి మొత్తం దూరం వస్తే ఒక నియర్లీ ఒక 10 కిలోమీటర్స్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ మనం ఇది NH44కి అయితే ప్రజెంట్ అయితే రీచ్ అయినాం. ఒక 10 కిలోమీటర్స్ దాకా అయితే నడుచుకుంటూనే వచ్చేసినాం. జబల్పూర్కి అయితే ఇంకా 139 కిలోమీటర్స్ అవుతుంది. ఇప్పుడైతే లిఫ్ట్ ఆపుకొని అయితే వెళ్దాం. ఇప్పటి వరకు అయితే 10 కిలోమీటర్స్ నడిచి వచ్చినాం కదా, అందుకే ఇప్పుడైతే లిఫ్ట్ ద్వారా అయితే వెళ్దామని అనుకున్నాం. ప్రజెంట్ అయితే మనం హైవే మీద ఉన్నాం కదా. ఒక అన్న అయితే ఒక 20 మినిట్స్ తర్వాత అయితే ఒక టిప్పర్ అన్న అయితే లిఫ్ట్ అయితే ఇచ్చిండు. ఈ అన్న ఒక 100 కిలోమీటర్స్ అయితే వెళ్తాడంట. ఇంకొక 39 కిలోమీటర్స్ అయితే మళ్ళీ జబల్పూర్ వస్తుంది. 100 కిలోమీటర్స్ తర్వాత అక్కడ దిగిపోయి 39 కిలోమీటర్స్ లిఫ్ట్ ద్వారా లేదంటే మన బై వాక్ అయినా వెళ్తాం 39 కిలోమీటర్స్. అక్కడికి అయినాక ఈరోజు అయితే అక్కడనే స్టే. ప్రజెంట్ అయితే మనం హైవేకి వచ్చినాం కదా. ఒక లారీ అయితే లిఫ్ట్ ఇచ్చింది చెప్పారంట. ఇంకొక 100 కిలోమీటర్స్ అయితే పోతాడంట ఈ అన్న. ఈ 100 కిలోమీటర్స్ పోయినాక అక్కడ దింపేస్తే మళ్ళీ జబల్పూర్కి ఒక 39 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అక్కడి నుంచి వెళ్ళి 39 కిలోమీటర్స్ బై వాక్ అన్నా లేదంటే మళ్ళీ లిఫ్ట్ అయినా పోదామని ట్రై చేస్తాం. ప్రస్తుతం అయితే మనం ఒక కాడ అయితే ఆగినాం. ఎందుకంటే లారీ ఒక ఎక్సిలేటర్ స్ప్రింగ్ అయితే పోయిందంట. ఆ అన్న అయితే మళ్ళీ ఆగిండు. మనకు రోజు అయితే ఎక్కిన ప్రతి లారీ అయితే ఒక గంట ఆగుతుండు. ల్యాగ్ అయితే బాగా అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఈరోజు ఏమవుతుందో తెలియదు. ఆ స్ప్రింగ్ ఎత్తానని ఒక 20 నిమిషాలని అన్నాడు. ఇప్పటి గంట అయితే అవుతుంది. ఇంకా ఇక్కడనే ఉన్నాం. ఇంకా 100 కిలోమీటర్స్ అయితే దూరం వెళ్ళాలి. ఇంకొక 10 మినిట్స్ అయితే వేరే లారీ అన్న వాళ్ళు వస్తున్నారట. ఆయన దగ్గర స్ప్రింగ్ ఉందట. 10 మినిట్స్ అయినాక స్ప్రింగ్ వేసుకొని స్టార్ట్ అయ్యాం. సియోని నుంచి జబల్పూర్ పోయే లారీ అయితే ఎక్కొచ్చినాం. ఇక్కడ ఒక 20 కిలోమీటర్స్ దూరంలోనే జబల్పూర్కి ఒక టోల్ ప్లాజా అయితే ఉంది. అక్కడైతే ఆగేసి ఇక్కడైతే ఈరోజు నైట్ స్టే చేద్దాం అనుకున్నాం. సియోని నుంచి జబల్పూర్కి వచ్చే రూట్లో మాత్రం లొకేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి, అదిరిపోయినాయి. అవన్నీ ఒక షార్ట్ వీడియోస్లో మాత్రం అప్లోడ్ చేస్తా. ప్రజెంట్ అయితే ఇది మన టెంట్. ఈరోజు అయితే ఇక్కడే స్టే. ఇప్పుడైతే ప్రజెంట్ మనం జబల్పూర్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇంకొక 20 కిలోమీటర్స్ అయితే జబల్పూర్. బట్ మళ్ళీ ఇక్కడ నుంచి ఒక 60 కిలోమీటర్స్ అయితే టోల్ ప్లాజా వస్తుంది. అంత దూరం పోవడం కన్నా ఇక్కడనైతేనే బెస్ట్ అని మేము అనుకొని ఇక్కడనైతే ఆగేసినాం. ఇంకో 20 కిలోమీటర్స్ అయితే జబల్పూర్ వస్తుంది. అందుకని ఇక్కడనే ఉండడం అయితే బెస్ట్ అనుకొని ఇక్కడనే దిగేసినాం. నిన్న కూడా అట్లా కొంచెం లేట్ అయింది కాబట్టి వేరే దగ్గర పడుకోవాల్సి వచ్చింది. అందుకే ఈరోజు అయితే ఇక్కడ పర్మిషన్ అయితే అడిగి ఇక్కడనైతే ఉంటున్నాం. ఈ రోజుకి అయితే డే 4 అయితే ఎండ్ అయిపోయింది. జై శ్రీరామ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ యాత్రికులు.